హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అంకుల్, మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్‌లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో, ఇవాళైతే మాత్రం వాలంటీర్‌కి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే చాలామంది అయితే అడిగారు. సో, కామెంట్ సెక్షన్‌లో వాటికి రిప్లై కింద ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, అదే విధంగా ఈ రోజు వరకు కూడా మనకి వాలంటీర్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు వీటిలో డిస్కస్ చేస్తాను. సో, అన్నిటికన్నా ముఖ్యం వచ్చేసరికి వాలంటీర్‌లకి జీతం అనేది ఎప్పుడేస్తారని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను మాట్లాడతాను. ఇంకా అదే విధంగా విధుల్లోకి ఏ వాలంటీర్లు తీసుకోబోతున్నారు? రాజీనామా చేసిన వాలంటీర్స్‌ని తీసుకోబోతున్నారా? ఉన్నవాళ్ళని తీసుకోబోతున్నారా? లేకపోతే కొత్త వాళ్ళని ఏమన్నా తీసుకోబోతున్నారా అని చెప్పేసి, సో, ప్రతిదీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో, చివరి వరకు చూడడానికైతే ట్రై అయితే చేయండి. ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ అయితే చేయండి. లైక్ చేసి మీకు తెలిసిన వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ గానివ్వండి, లేకపోతే అందరికి షేర్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఇక ఏపీలో అయితే మాత్రం వాలంటీర్స్ పడుతున్న కష్టాలకైతే మాత్రం నిజంగా ఒక లెక్కైతే చెప్పలేము. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా అయితే కష్టపడి ఒక 5 సంవత్సరాలనేది నిజంగా ప్రజలందరికీ కూడా చాలా సేవైతే చేశారు. అయితే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నిజంగా ఒక క్లిష్ట పరిస్థితుల్లోకైతే వాళ్ళు ఎళ్ళిపోయారని చెప్పైతే మనం అనాలి. ఎందుకంటే వాళ్ళు ఇతర ఉద్యోగాలకేమన్నా వెళ్ళిపోతామా అని చూసినట్లయితే మళ్ళీ ఈ పాత వాలంటీర్ జాబ్ అనేది ఉండదు అని భయమేస్తుంది. సో, అదే విధంగా వాళ్ళకి ఉన్న బాధేంటంటే ఈ వాలంటీర్ జాబ్స్ అనేవి ఇప్పుడు రాజీనామా చేసేసాము. మేము ఇంకో ఉద్యోగాలకు వెళ్తే, మా ఉద్యోగం ఉంటుందా? లేదా? అని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది. ఇక అదే విధంగా విధుల్లో ఉన్న వాళ్ళు కూడా మాకు ఎప్పుడు సాలరీ అనేది ఏస్తారు? ఎప్పుడు మమ్మల్ని కంప్లీట్ విధుల్లోకనేది తీసుకుంటారని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంది. సో, ఇదే విషయంలో ఈళ్ళైతే నేను మీకు ఈ వీడియో మొత్తం డిస్కస్ చేస్తాను. సో, ఇక మనం గాని చూసుకున్నట్లయితే విజయవాడలో అయితే మాత్రం వాలంటీర్లకైతే మాత్రం ఎటువంటి కొరత అయితే లేదు. సో, విజయవాడలో అయితే వాలంటీర్స్ అందరూ కూడా ఖచ్చితంగా వర్క్ అయితే చేస్తున్నారు. సో, విజయవాడలోని మనకి ఈ వాలంటీర్స్ సంబంధించి అయితే మాత్రం ఒక క్లియర్‌గా నోటీస్ అయితే రిలీజ్ అయితే అయింది. సో, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా విజయవాడలో అయితే మాత్రం వాలంటీర్స్ అందరిని కూడా ఇలా రమ్మని చెప్పైతే కబురైతే పంపించారు. సో, ప్రజలకు వరదల్లో అయితే ఇరుక్కిపోయారని చెప్పేసి, సో, ఈ వరదల్లో ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్‌కి కూడా విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్ కూడా వచ్చి, ఈ వరద బాధితుల నుంచి కాపాడే విధంగా సాయం చేయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే సో, వాళ్ళనైతే పిలవడం అయితే జరిగింది. సో, ఇదే ఇదే విధంగా ఆ వాలంటీర్ అనేవాళ్ళు ప్రస్తుతం ఇది నిజమా? కాదా? అని చెప్పి చూసుకున్నట్టయితే, నిజంగానే అక్కడ చంద్రబాబు నాయుడు గారైతే మాత్రం వాలంటీర్‌లైతే పిలిచారు ఫ్రెండ్స్. సో, అక్కడైతే వాళ్ళందరూ కూడా వర్క్ అయితే చేస్తున్నారు. సో, ఆ వాలంటీర్స్ అందరికీ కూడా అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ విధులు ఏవైతే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధులైతే చేశారో, ఆ విధుల్ని మళ్ళీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మరిప్పుడు ఈ వాలంటీర్‌లనేవారు ఫస్ట్ మనం విజయవాడ వాలంటీర్‌లనేవారు ఉంటారా? లేదా? అని చెప్పేసి మనం గాని చూసుకున్నట్లయితే విజయవాడలో అయితే ప్రస్తుతం వాలంటీర్‌లయితే వర్క్ అయితే చేస్తున్నారు. సో, చాలా అంటే చాలా కామెంట్స్‌లో కూడానా వాళ్ళు చెప్తున్నారు. సో, కొంతమంది అడిగినా సరే, ఆ వాలంటీర్లు అనేవారు విజయవాడలో వర్క్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. సో, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి జీతం అంటే ఇప్పుడు పని చేస్తున్నందుకు వాళ్ళకి జీతం ఇస్తారా? ఇవ్వరా? అంటే గవర్నమెంట్ నుంచి అయితే విజయవాడలో పనిచేస్తున్న ఆ వాలంటీర్‌కి జీతం ఇస్తారా? ఇవ్వరా? అని చెప్పేసి క్లియర్ అప్డేట్ అయితే లేదు. వాళ్ళకైతే జీతం మరి పడొచ్చు, పడకపోవచ్చు. ఇది విజయవాడలో ఉన్న వాలంటీర్ పని. సో, అదే విధంగా ఈ విజయవాడలో పనిచేస్తున్న వాలంటీర్లకి ఇక కొనసాగిస్తారా? విజయవాడ ఈ వరద లేకపోతే వరదలయిపోయిన తర్వాత ఈ వరద ముప్పు ఏదైతే ఉందో క్లియర్ అయిపోయిన తర్వాత వాలంటీర్లందరిని కూడా మరి విజయవాడలో ఉంచుతారా? తీసేస్తారా? అడిగినట్లయితే నిజానికి ఏపీలో ఏ వాలంటీర్లకొచ్చిన రూలే మొత్తం విజయవాడలో ఉన్న వాలంటీర్‌కి కూడా వస్తుంది. సో, కాకపోతే ప్రస్తుతానికి టెంపరరీగా వాళ్ళనైతే వాడుతున్నారు గానీ, వాళ్ళకైతే మాత్రం పర్మనెంట్‌గా అయితే చేయలేదు. సో, విజయవాడలో ఉన్న వాలంటీర్‌లకి ఎప్పుడైతే వరదైతే క్లియర్ అయితే అయిపోతుందో, సో, అప్పుడు ఏపీలో అంటే విజయవాడ కాకుండా మిగతా ఏపీలో వాలంటీర్లందరూకి ఎలాంటి జీవో అయితే వస్తుందో, సో, వాళ్ళకైతే ఆ జీవో అయితే పాస్ అయితే అవుతుంది. సో, వాళ్ళకి కూడా ఆ రూల్స్ అనేవి వర్తిస్తాయి. కాకపోతే ఆ ముప్పు నుంచి కాపాడడానికి ప్రభుత్వమే వాలంటీర్‌లు ముందుకు పిలిచి వాడుతుంది గానీ, వాళ్ళకైతే ఉపాధి హామీ లేకపోతే ఆ ఉద్యోగ హామీ అయితే ఇవ్వడం లేదు. కాకపోతే వాలంటీర్‌లు జీతం రాకపోయినా సరే పర్వాలేదు. మేము మా పనైతే చేస్తామని చెప్పి విజయవాడలో ముందుకొచ్చి ప్రజలకైతే సాయం అయితే చేస్తున్నారు. సో, నిజంగా ఈ విషయంలో అయితే వాలంటీర్లందరిని కూడా మెచ్చుకోవాలి. సో, ఇది మనకి విజయవాడలో ఉన్న వాలంటీర్‌కి సంబంధించిన అప్డేట్ అయితే మాత్రం వాళ్ళకి కన్ఫర్మ్‌గా ఫుల్‌గా అంటే మరి ఈ 5 సంవత్సరాలు కూడా వర్క్ ఉంటుందా అంటే ఉండదు. అదే విధంగా జీతం కూడా వేస్తారో వెయ్యరో అని కూడా వాళ్ళ సైడ్ నుంచి లేదు. ఇది నిజంగా ఒక క్లిష్ట పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిజంగా వాలంటీర్లు అనేవారు కొన్ని లక్షల్లో ఏదైతే 1,50,000 మంది వరకు వాలంటీర్లు అనేవారు చాలా అంటే చాలా ఇబ్బందులైతే ఈ విషయంలో ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ప్రభుత్వం దీని మీదైతే మాత్రం ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే తీసుకురావాలి. ఈ వీడియో అనేది ప్రభుత్వం వరకు వెళ్ళాలి. ఇక మనం గాని తర్వాత గాని చూసుకున్నట్లయితే
ఏపీలో నెక్స్ట్ వాలంటీర్‌కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఏమైనా వస్తుందా? అంటే చెప్తున్నాను కదా! మీకు ముందుగా మాట్లాడినట్టు ఎవరిని తీసుకుంటారు అని మనం గాని చూసుకున్నట్లయితే, ఎవరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు? కొత్త వాళ్ళని తీసుకుంటారా? రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటారా? లేదా ఉన్న వాళ్ళనే ఏ పనిసి చేయకుండా అలా ఉన్న వాళ్ళని కొనసాగించేస్తారా? అని మనకి మీ డౌట్‌లు గాని మీకు గాని ఉన్నట్లయితే, దానికి మీద మీకు క్లారిటీ ఇవ్వడానికైతే నేను మీకు చెప్తున్నాను. కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగినట్లయితే, అదైతే ప్రస్తుతం కష్టమే ఫ్రెండ్స్. ఎందుకంటే వాలంటీర్లకైతే మనకి సోషల్ మీడియాలో చాలా పెద్ద న్యూస్ అయితే ఉంటుంది. వాలంటీర్ జాబ్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారని చెప్పేసి, లేటెస్ట్ అప్డేట్ అని చెప్పేసి, అది ఇది అని చెప్పేసి చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి గానీ, వాలంటీర్‌కి సంబంధించి సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు అయితే ఇవ్వట్లేదు. చాలామంది వాలంటీర్లు వాళ్ళకి ఏం జరుగుద్దా అని చెప్పేసి వాళ్ళైతే టెన్షన్ అయితే పడుతున్నారు. సో, నిజానికి చెప్పాలంటే కొత్త నోటిఫికేషన్ అనేది రాదు. మాక్సిమం రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా సరే ఏంటి క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి నేను మీకు వీడియో చేసి పెట్టాను. అది ఒకవేళ వస్తే ఏంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయని చేసి పెట్టాను. సో, వీడియో కూడా మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. నేను కావాలంటే మీకు ఎండ్ స్క్రీన్‌లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక ఇదే విధంగా ఈ వాలంటీర్లకి జీతం విషయం గాని మాట్లాడుకున్నట్లయితే, మీకు జీతం కూడా తొందరలో అయితే వెయ్యరు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి వాలంటీర్‌కి కూడా జీతం అనేది ఈ పరిస్థితుల్లో ఎయ్యరు. ఎందుకంటే ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు కానివ్వండి, ఏది అయితే ఇవ్వట్లేదు. మరి వాలంటీర్‌లకి గత 2, 3 నెలలుగా పనిచేస్తున్న ఆ జీతం అనేది వేస్తారా? వెయ్యరా? అంటే అదైతే ఇప్పుడు వేసే విధంగానే లేదు. మనకి అక్టోబర్ నెలలో ఏవైనా సరే మీటింగ్ జరిగి దీనికి అప్డేట్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి, సో, అక్టోబర్ నెల వరకు మీరైతే వెయిట్ చేయడమే. అక్టోబర్ చివరి తారీఖుల్లో అయితే మీకు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్‌లకి రాజీనామా చేసే వాలంటీర్ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి క్వెషన్ అయితే చేస్తున్నారు. సో, రాజీనామా చేసిన వాలంటీర్లు కానీ నేను మీకిప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, వాలంటీర్‌కి ఉద్యోగం భర్తీ కల్పించాలి. ఇలా రకరకాల ప్రొటెస్ట్‌లయితే చేస్తున్నారు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో. సో, ఈ వాలంటీర్స్ అందరూ కూడానా కావాలని చెప్పి అయితే రాజీనామా అయితే చేయలేదు కాబట్టి, సో, వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో అయితే మాత్రం ఈ యొక్క అధికారుల ప్రెషర్ వల్ల అంటే ఎమ్మెల్యేస్ గానివ్వండి, ఈ రకరకాల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అధికారుల నుంచి వచ్చే ప్రెషర్ వల్ల మానేసామని చెప్పేసి వాళ్ళైతే ప్రొటెస్ట్‌లయితే చేస్తున్నారు. సో, వాళ్ళ విషయంలో అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పేసి మనకైతే క్లారిటీ అయితే లేదు. కాకపోతే కొన్ని అంచనాల ప్రకారంగా అయితే వాళ్ళకి తిరిగి ఉద్యోగం రాకపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఉన్న వాలంటీర్లకే 50 ఇల్లులు కాస్త 300 మంది గాను అంటే చేస్తున్నారు. గ్రామానికి ఒకప్పుడు ఇన్ని ఇన్ని గ్రామం ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా సరే వాలంటీర్లు అనేవాళ్ళు మాత్రం ప్రతి 50 ఇంటికి అలాగే పెట్టేవారు గానీ, ఇప్పుడైతే మాత్రం వాలంటీర్ సంఖ్య అనేది తగ్గిస్తున్నారు. గ్రామానికి 4 వాలంటీర్లుగానే వాళ్ళైతే వేయడం జరుగుతుంది. అలాగే వాలంటీర్ యొక్క విద్యా అర్హతలను కూడా డిగ్రీకైతే పెంచడం జరుగుతుంది కాబట్టి, సో, ఉన్న వాలంటీర్లకే ఇది క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే, వాళ్ళకైతే మాత్రం ఇప్పుడు 10థ్ క్లాస్ అర్హత నుంచి డిగ్రీ అర్హత అయితే వాళ్ళకి కావాలి కాబట్టి, సో, కాబట్టి వాళ్ళు ఉన్న అర్హతను కూడా అంటే ఉన్న వాళ్ళకే వాళ్ళ అర్హతలు, వాళ్ళకి తగ్గ ఒక ప్రాంతాలు సరిపోవట్లేదు కాబట్టి, రాజీనామా చేసిన ఈ వాలంటీర్ల పరిస్థితయితే మాత్రం నిజంగా కష్టమైన పరిస్థితే. వాళ్ళకి ఈ ఉద్యోగ భద్రత కల్పించే అవకాశం అనేది నిజంగా అంటే మనకి చాలా తక్కువైతే ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో, దీన్ని బట్టయితే మాత్రం మీకు వాలంటీర్ల జీతాలైతే మీకు లాస్ట్‌గా ఒకటి చెప్తున్నాను. వాలంటీర్ల జీతాలనేవి మీకు చివర్లో అయితే మీకు అంటే ఈ వచ్చే నెల గానివ్వండి, లేక పై వచ్చే నెల గానివ్వండి పడొచ్చు. పడొచ్చు అని కూడా నేను చెప్పను. పడడానికి ఏమైనా సరే అధికారిక ప్రకటన అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక విజయవాడలో వాలంటీర్లయితే నిజంగానే కొనసాగుతున్నారు. కానీ వాళ్ళకి జీతం విషయం గాని, వాళ్ళ ఉద్యోగాలు గాని పర్మనెంట్ అనేది చేయడం అయితే లేదు. వాళ్ళకి టెంపరరీగానే వాళ్ళని వాలంటీర్స్ ప్రజలకి సాయం చేయడానికి పిలిచారు అంతే. ఇక ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీర్లు వస్తారా అడిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఉన్న వాలంటీర్లకి కొనసాగించే ఛాన్స్ మాత్రం చాలా అయితే ఉంది. ఇక రాజీనామా చేసే వాలంటీర్లకు కూడా అంటే అంత సాయం అయితే లేదు. వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఛాన్స్ అనేది వస్తుందని చెప్పేసి అయితే లేదు ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకి వాలంటీర్‌కి సంబంధించిన అప్డేట్ అయితే మాత్రం. ఇదనే కాదు వాలంటీర్‌కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీ వరకైతే రావాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాలంటీర్స్ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.